అందరికీ నమస్కారం అండి. నేను మీ గోపాలయ్యంగారిని. నేను మీకు ఎప్పుడు కూడాను సన్నిహితుడిని, శ్రేయోభిలాషిని. మీ కుటుంబంలో నేను ఒక మనిషిగా నేను ఉండాలని ఎప్పుడు కోరుకుంటా. ముఖ్యంగా మనకు తాగుడు అలవాటు ఉంటుండొచ్చు. అది అలవాట్లలో తాగుడు చాలా డేంజర్ అండి. పొద్దున మొదలు పెడితే రాత్రి దాకా తాగేవాళ్ళు చాలామంది ఉంటారు. సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు, గుట్కా వేసుకునే వాళ్ళు ఉంటారు, నశ్యం అలవాటు ఉన్నవాళ్ళు ఉంటారు. ఇదంతా అలవాటు అండి, ఇవి జీవితంలో పోవు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయండి. రోగాల్లో కూడా ఎప్పుడు మంచం మీద ఈ రోగం పోతే ఆ రోగం, ఆ రోగం పోతే ఈ రోగం, ఆఖరికి క్యాన్సర్ వచ్చిందంటే ఇక వాళ్ళు డేట్ కూడా చెప్పేస్తారు, 2-3 నెలల కంటే ఎక్కువ ఉండడండి ఈయన అని చెప్పి. అటువంటి రోగాలు కూడా మనం చాలా చూసామండి. కానీ అండి, రోగాల కన్నా కూడా అనేక రకాలటువంటి బాధల కన్నా కూడా అప్పు అనేది చాలా 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 డేంజరస్ అండి. వాడి డబ్బుండి ఆస్తుండి 24 గంటలు తాగి చావండి, నో ప్రాబ్లం. లేదా కర్మకాలి రోగం ఉంది అంటే అనుభవిస్తాం. కానీ ఈ అప్పులు ఉంది చూశారు, చేతులేరా చేసుకునే పరమ దరిద్రం అన్నమాట. అప్పులు పుడుతుందా అని కొత్త ప్రశ్న ఉంటుందండి. పుడుతుందా అంటే పుట్టడానికి ఏమైనా చెట్ట మొక్క? అప్పులు పుట్టాలంటే బిచ్చగాడికి అప్పు పుడుతుందా అండి? ఒక ఆటో డ్రైవర్కి అప్పు పుడుతుందా అండి? ఒక చిన్న జాబులు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి, పేదవాళ్ళండి. మీరు నమ్మరు. వాళ్ళకి అప్పులు పుడతాయా అండి? పుట్టవండి. 10 రూపాయలు అప్పులు పుట్టవు. మధ్యతరగతి వాడికి అడ్డదిడ్డంగా అప్పులు పుడతాయి. ఆ దరిద్రుడు ఏం చేస్తాడు? లేనిపోని మేకప్ వేసుకొని వీళ్ళ దగ్గర నుంచి తీసి వాళ్ళకిచ్చి, వాళ్ళ దగ్గర నుంచి తీసి వీళ్ళకిచ్చి, ఈ కార్డు ఆ కార్డు వాడి తిరిగి అంత క్రిమినల్ బ్రెయిన్ వాడి మైండ్ ఖరాబ్ అయిపోతుందండి. ఇది పెద్ద రోగం. క్యాన్సర్ కంటే దరిద్రం, తాగుడు కంటే దరిద్రమైన రోగం ఈ అప్పుల రోగం. ఈ అప్పు తీసుకోవాలి అని అనిపించడమే చాలా తప్పండి. అది మీ శీలానికి సంబంధించిన విషయం, మీ క్యారెక్టర్కి సంబంధించిన విషయం. అది క్యారెక్టర్ అనమాట. దొరికినోడి దగ్గర దొరికినట్టు అప్పులు తీసుకోవటం, మాటికి అది వెళ్ళటం, ఉదయం సాయంకాలం లోపు మామూలుగానే ఇలా చేసి అలా చేయబదులు తీసుకుని వచ్చేస్తారు. 500, 1000, 2000, 10,000, 20,000, 1,00,000 ఎంతో కొంత అప్పు తెచ్చేసుకోవటం, అప్పుల భూమిలో పడిపోవటం, మళ్ళీ అప్పులు తీర్చలేక చావటం. అసలు అప్పు అనేది ఉండకూడదు. వాడు రుణం లేనివాడు, వాడు అసలైన ధనవంతుడు. ఒక్క పైసా కూడా మనం పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి బాకీ లేము. ఏ బ్యాంకుకి, ఏ లోన్కి మనం బాకీ లేము అనేటువంటి రోజుని కోసం మీరు ఎదురు చూడండి. ప్రతి పైసాన్ని కూడా తీర్చేయండి. అప్పుల జోలికి పోకండి. లగ్నం నుంచి ఏ స్థానం వల్ల మీకు అప్పులు పుడుతున్నాయి, రాశి నుంచి ఏ స్థానం వల్ల మీకు అప్పులు పుడుతున్నాయి, ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఈ అప్పుల జోలికి వెళ్లకుండా ఉండాలి అనేటువంటి పరిస్థితికి మనం పక్కా ఈ జాతకంలో ఆలోచించవచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళైతే భలేవారండి, గురువు గారు మాకు ₹1,00,00,000 లోన్ కోసం అప్లై చేశాము, 50 లక్షల కోసం అప్లై చేశామని అప్లై గురించి చెప్తుంటారు. వాళ్ళకి లోన్ రావాలి. ఎందుకంటే 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు, కంపెనీ నడవాలి, మరి వ్యవస్థ నడవాలి. అంటే వాళ్ళకి లోన్ రావడానికి కూడా ఎటువంటి మార్గం చూపించాలి, ఎటువంటి గ్రహం వల్ల వాళ్ళకి లోన్ వస్తుంది అనేటువంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేయొచ్చండి. ముఖ్యంగా అప్పు లేని జీవితమే అమృతమయమైన జీవితం అండి. గుర్తుపెట్టుకోండి. ఊరికే పనికి లేని అవసరం లేని అప్పులు మాత్రం చేయబకండి. ఏదైనా పెద్ద ఉద్యోగమో, పెద్ద సంస్థ, పెద్ద వ్యాపార సంస్థ, 100 మందికి అన్నం పెడుతున్నాం అన్న వాళ్ళు లోన్కు అప్లై చేసినా, బ్యాంకు వాళ్ళు ఇచ్చినా అందం చందం బాగుంటుంది. కాబట్టి ప్రాపర్టీ ఉండి అప్పు చేయడం వేరు, ఏమీ లేకుండా అప్పు చేయడం వేరు. కాబట్టి మీరందరూ కూడా అప్పుల విషయంలో నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను, మీ గోపాలయ్య గారు.